తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం గౌలీపురాలో స్థానిక బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 9 గంటలకు బీజేపీ ముఖ్య నాయకులతో షా సమావేశమవుతారు. ఈ రోజు రాత్రికి హైదరాబాద్లోని బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి వెళతారు. మళ్లీ తిరిగి మే 5వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. మే 5న సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో షా ప్రచారం చేయనున్నారు. ఇక తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, సో అమిత్ షా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఈరోజు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయగా తాజాగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. సాయంత్రం 7:40 ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత లాల్ దర్వాజ్ లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. దర్శించుకున్న తర్వాత అనంతరం లాల్ దర్వాజ్ లో ఉన్నటువంటి నెహ్రూ స్టాచ్యూ నుంచి సుధాది రోడ్ షోలో అమిత్ షా పాల్గొని ముందుగా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, అదే విధంగా మరోవైపు హైదరాబాద్ కి సంబంధించి పాతబస్తీకి సంబంధించినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రధానంగా అమిత్ షా ప్రసంగం చేయబోతున్నారు. ఇప్పటికే అమిత్ షా వాళ్ళ మాటలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల ప్రచారంలో మాత్రం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. దాంట్లో హైదరాబాద్లో రోడ్ షో ముగిసిన తర్వాత నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అమిత్ షా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 9:30 తర్వాత రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 12 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా ముందు నుంచి అమిత్ షా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం పైన ప్రధానంగా నేతలందరితో కూడా చర్చించేటటువంటి అవకాశం. అదేవిధంగా మరోవైపు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పైన కూడా చర్చించడంతో నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం ముఖ్య నేతల సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా ఐటీసీ కాకతీయకి హోటల్కి చేరుకోబోతున్నారనే చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.